Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటోంది సుజాత. నాకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకు కూడా రాకూడదని చెప్పేసి కోరుకుంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నా పెళ్ళి 21 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇంట్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుండే మేడం. పెళ్ళైనాక 15 రోజులకి ఇట్లా 15 రోజులు వారం రోజులు ఇంట్లోకి వెళ్ళిపోతుండే మేడం. ఎక్కడికి వెళ్తుండే అంటే చెప్పకపోతుండే. ట్రాన్స్జెండర్ గా మారిండు మేడం. అయితే ఇంకా మా అత్త మా ఆడబిడ్డని ఇంట్లో తెచ్చి పెట్టుకుంది, చిన్న ఆడబిడ్డని. అయితే అప్పటి నుంచి ఇంక అందరు హింసించడే. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయన వెళ్ళిపోవడం. వారం రోజులు, నెల రోజులు ఇట్లా. అయితే ఏంటి అని చాలా గొడవలు జరిగినాయి. గొడవలు జరిగితే ఇట్లా మంత్రాలు చేసి తంత్రాలు చేసి అయితే అప్పటి నుంచి ఇంక అందరు హింసించడే. నీ గుడ్డి దానివి, నీ ఇట్లా ఇది చేసినావు అని, లైట్లు లేకుండా పని చేయాలా, చాలా టార్చర్ చేసిర్రు మేడం. అయితే సరే అని ఆ తర్వాత 6 నెలల కడుపు వచ్చింది మేడం, అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు. అయితే మళ్ళీ తీసుకెళ్ళినాక ఆ బాబు చనిపోయిండు డెలివరీ అప్పుడు. అయితే ఇంకా ఇట్లనే ఈయన వెళ్ళిపోవడము, నేను తింటుంటే మా అత్త తిట్టడం, ఎవరు చేసి పెడతాడు, మీ అమ్మ తానికి కట్నం తెచ్చినావా, చాలా హారాస్మెంట్ ఉంటుండే. అన్ని సందర్భాల్లో బయటకు వెళ్ళిపోతున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఎవరైనా ఫాలో అయ్యి కనుక్కోవటం గానీ, ఎవరి ద్వారా తెలుసుకోవటం గానీ ఎప్పుడైనా జరిగిందా? వాళ్ళకి తెలుసు సార్. నేనైతే వాళ్ళకి తెలుసా ఎక్కడికి వెళ్తున్నాడు అనేది? మొదటి నుంచి తెలుసు. మీరు తర్వాత పెళ్లి అయిన తర్వాత అడుగుతారు కదా, ఏంటి అత్తమ్మ పదే పదే పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు నా భర్త అని అడిగితే ఏమని చెప్తారు? అడిగితే మంత్రాలు చేసిరు ఆయనకి, ఇంట్లో నిలబడబుద్ధి అయితలేదంట, ఎందుకు ఇట్లా తగ్గుతలేదని కోరంటీ హాస్పిటల్ కి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఈయనకి ఎయిడ్స్ టెస్ట్ చేసిరు. టెస్ట్ చేస్తే ఆయన ఏం చెప్పిండంటే, ఇగో ఈమెకి ఫస్ట్ కొడుకు గుట్టి చనిపోయిండు, అప్పుడు బ్లడ్ ఎక్కిచ్చిరు, ఈమె వల్లనే వచ్చిందని, నా వల్ల వచ్చిందని డాక్టర్కి చెప్పిండు. ఈ LGBTQలో ఏంటి ఇతను అంటే, వేరే మగవాళ్ళ దగ్గరికి వెళ్తాడా, లేదంటే ఆడవాళ్ళలాగా తయారవటానికి ఇష్టపడతాడా, లేదంటే బాడీ పార్ట్సే ఆడవాళ్ళలాగా మార్చుకోవాలనే ఆలోచనతో కోరికతో ఉంటాడా? ఈ మూడిట్లో ఏది? మేము చూసినంత మటుకు అయితే మొత్తం లేడీగానే ఉన్నాడు సార్. మీ ఆయన అలా మారుతాడు అంటే నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయమ్మా? ఫోటోలు గానీ వీడియోలు గానీ ఉన్నాయి మేడం, చూపించండి. ఏం చేస్తాడు ఇలా రెడీ అయ్యి? నాకైతే అడుక్కుంటానని చెప్పాడు. కాకపోతే ఆయనకు దేవుడు వస్తాడని, అంటే మాకు బయట తెలిసింది దేవుడు వస్తాడు. ఇలా డ్రెస్ లోనే ఉంటాడా? చీరనే కట్టుకుంటాడు. వాళ్ళు ఏమంటారు, ఆయన ఎందుకు అట్లా అయిండో, పో అమ్మా నిన్ను ఉండిపో అని నన్నే బెదిరిస్తున్నారు. కానీ FIR రాసుకోమంటే కూడా రాసుకోలేదు. మా అత్త వాళ్ళు ఇట్లా నన్ను టార్చర్ పెడుతున్నారు, మళ్ళీ ఉండనిస్తలేరు అని కూడా ఇస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. నాలుగు నెలల నుంచి మాకు తిండి లేదు, ఏమీ లేదు, పనులు లేవు అక్కడ నేను చేసుకోవడానికి. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, సుజాత గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. సుజాత గారు రండి.
నమస్తే అండి, కూర్చోండి. అమ్మ చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నా పేరు సుజాత మేడం. నా పెళ్ళి 21 సంవత్సరాలు అవుతుంది. నా భర్త మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జైల్పల్లి ఆరంగడ్ సైడ్ నుంచి. ఆరంగడ్ జైల్పల్లి సైడ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫేనా? ప్రస్తుతానికి ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను. ఇంట్లో ఏదో ఒక పని అంటే కంపెనీల అట్లా పనికి వెళ్తారు. ఓకే, చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? నాకు 21 సంవత్సరం పెళ్ళయింది మేడం. అయితే పెళ్ళైనాక ఒక 15 రోజులు మమ్మీ వాళ్ళకి పోవడం తిరగడం ఉంటది కదా పెళ్ళైన తర్వాత. అప్పుడు మంచిగానే ఉన్నాడు. ఆషాఢం అని వచ్చింది. నా పెళ్ళి 21 ఏళ్ళు అయింది. దాని స్టార్టింగ్ పెళ్ళి అప్పటిదే చెప్తున్నారా ఇప్పుడు మీరు? పిల్లలు ఉన్నారా మీకు? 2 ఉన్నారు మేడం. నా భర్త ట్రాన్స్జెండర్ గా మారిండు మేడం. అందుకనే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. పిల్లలు ఏం చేస్తారమ్మా? ఒకడే బాబు చదువుకుంటుంది, 2nd ఇయర్. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన ఇప్పుడు ఆయన ట్రాన్స్జెండర్ గా మారిండు. మామూలుగా పని ఏం చేసేవాళ్ళు? మామూలుగా పెళ్ళైనప్పుడు అయితే ఆయిల్ షాప్ లో పనిచేసేవాడు అబ్దుల్ గంజిలో. అయితే ఇంకా ఎప్పటి నుంచి అలా మారాడు అనుకుంటున్నారు మీరు? అయితే మా పెళ్ళైనాక ఒక బాబు పుట్టిండు 1 సంవత్సరానికి. తర్వాత మళ్ళా ఇంకొక అంటే ఇంట్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుండే మేడం. పెళ్ళైనాక 15 రోజులకి 15 రోజుల దాకా ఉండి ఇట్లా 15 రోజులు వారం రోజులు ఇంట్లోకి వెళ్ళిపోతుండే మేడం. ఎక్కడికి వెళ్తుండే అంటే చెప్పకపోతుండే. ఏదో మంత్రాలు చేసి డెలివరీ కూడా కాదు, ప్రెగ్నెన్సీ కూడా కాదు, మామూలుగా పెళ్ళైన కొత్తలోనే 15 రోజులు బయటికి వెళ్ళిపోయాడు, 15 రోజులు ఇంట్లో ఉండేవాడు. అయితే అట్లా మా మమ్మీ వాళ్ళ ఇంటికి పెళ్లి తంతు అని తిరగడం ఉంటది. అయితే ఆషాఢం అని వచ్చింది, నెల రోజులు పెళ్లి ఉన్నాను అక్కడ. అప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నాడు. మళ్ళీ ఆషాఢం అయిపోయినాక తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఇంటికి రాలేదు. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయన వెళ్ళిపోవడం, వారం రోజులు నెల రోజులు ఇట్లా. అయితే ఏంటి అని చాలా గొడవలు జరిగినాయి. గొడవలు జరిగితే ఇట్లా మంత్రాలు చేసి తంత్రాలు చేసిరు. అంటే నాకు కొంచెం సైడ్ ప్రాబ్లం ఉంది మేడం, కొద్దిగా దూరంది చిన్నది కనిపించదు. అయితే ఇంకా మా అత్త మా ఆడబిడ్డని ఇంట్లో తెచ్చి పెట్టుకుంది, చిన్న ఆడబిడ్డని. అయితే అప్పటి నుంచి ఇంకా అందరు హింసించడే, నీ గుడ్డి దానివి, నీ ఇట్లా ఇది చేసినావు అని, లైట్లు లేకుండా పని చేయాలా, చాలా టార్చర్ చేసిరు మేడం. మీకు అలా ఉన్నప్పుడే సంబంధం చూసుకున్నారా? తెలిసే చేసుకున్నారు కదా మరి? అంటే వాళ్ళకి మేము నేను ఓన్ గా పని చేసుకునేదాన్ని పెళ్లి కాకముందు కూడా. మీకు కొంచెం లైట్ గా సైట్ ఉంది అనేది తెలుసు, వాళ్ళకు ముందే తెలుసు. తెలియటం వేరు, చెప్పడం వేరు. చెప్పలేదు మీరు చెప్పలేదు. తర్వాత వాళ్ళకి తెలిసింది, హెరాస్మెంట్ లో స్టార్ట్ అయింది. సరే, సైట్ ప్రాబ్లం అంటే ఏంటమ్మా? ఏంటి సైట్ ప్రాబ్లం అంటే? కొంచెం దూరం ఉన్నది. మనం గ్లాసెస్ పెట్టుకోవచ్చు కదా, కళ్ళు గ్లాసెస్ మాకు పెట్టుకున్నా గానీ ఇట్లాగే ఉన్నది సార్. మాకు నరాలది రెటినోపతి ఉందా, నరం డ్యామేజ్ అయిందా? ఇప్పుడు పుట్టినప్పటి నుంచా? పుట్టినప్పటి నుంచి. మరి నీకు అలా క్రమేపీ తగ్గిపోతుందేమోగా? అదే కొంచెం కొంచెం తగ్గుతుంది, అంతా కూడా లేదు మామూలుగా. కాకపోతే వీళ్ళు నన్ను టార్చర్ పెట్టడానికి లైట్ వేసుకోకుండా. మొత్తం జీవితం మొత్తంలో డాక్టర్స్ చూపెట్టుకున్నప్పుడు దీనికి రిపేర్ అంటూ లేదమ్మా, దీనికి సర్జరీ లేదు, ఇది కాలక్రమేణా తగ్గిపోద్దని చెప్పారు. మరి అది పెద్ద విషయమే కదా. మరి మీరు అది ముందే చెప్పాలేమో కదా వాళ్ళకి. నార్మల్ గా కనిపించకుండా ఉండటానికి దగ్గర చూపు దూరం చూపు అనేది మనం వాడతాము, అది వేరే విషయం. దాని గురించి చెప్పినా చెప్పకపోయినా అది పెద్ద విషయం కాదు. అంటే నా అంతలో నేను పని చేసుకుంటాను, బతుకుతున్నాను కదా అన్నట్టు. మేము కూడా పెళ్ళైనప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందా? మీకు పెరగడం గానీ తగ్గడం గానీ ఏమన్నా ఉందా? అంటే చిన్నప్పుడు చాలా ఉండే మేడం, ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు బాగానే కనిపిస్తుంది ఉన్నంతలో. చిన్న అక్షరాలు కొద్దిగా చదువుకున్నాను, ఒక 7th క్లాస్ వరకు చదువుకున్నాము. మీరు ఏమైనా పని చేస్తారమ్మా? ఏం పని చేస్తారు? అది ఇట్లా కంపెనీ, చెగోడి కంపెనీ ఏది దొరికితే ఆ కంపెనీల పని. పెళ్ళైన కొత్తలో అట్లా లేట్ గా వచ్చేవాడు, నెల 10 రోజులు అయిపోయింది. అయితే ఇంకా ఇట్లనే వెళ్ళిపోతే 2 నెలలు పోతే గొడవ చేసి ఇంటికి మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయినాక ఒక 6 months ప్రెగ్నెంట్ అని వచ్చింది. అయితే వస్తే అప్పటికి ఆయన నాతో సరిగ్గా మాట్లాడాడు. నేను ఉన్నప్పుడేమో ఇంట్లో ఉంటాడు, అంటే పెళ్ళైన కొత్తలో కలిసినాము. ఆ తర్వాత ఇంట్లో ఉండడు. నేను అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఆయన మా అత్తోళ్ళ ఇంటికాడ ఉంటాడు. అయితే అట్లా అని చెప్పి ఈయనకేమైనా వాళ్ళే క్రియేట్ చేసిర్రు, ఈయనకేమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాము. అయితే ఏం లేదు, మంచిగానే ఉన్నాడు, కొంచెం వీక్ ఉన్నది అని చెప్పారు. అయితే సరే అని ఆ తర్వాత 6 నెలల కడుపు వచ్చింది మేడం అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు. అయితే మళ్ళీ తీసుకెళ్ళినాక ఆ బాబు చనిపోయిండు డెలివరీ అప్పుడు.
ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చి నాకు తిండి సరిగా పెట్టక అక్కడ. అయితే ఇంకా ఇట్లనే ఈయన వెళ్ళిపోవడము, నేను తింటుంటే మా అత్త తిట్టడం, ఎవరు చేసి పెడతాడు, మీ అమ్మ తానికి కట్నం తెచ్చినావా, చాలా హారాస్మెంట్ ఉంటుండే. అయితే ఆ తర్వాత ఇంకా బాబు చనిపోయినాక మళ్ళీ తీసుకెళ్ళిరు. బాబు చనిపోయినప్పుడు నేను కూడా 24 hours టైం ఇచ్చిరు, బ్లడ్ ఓవర్ బ్లీడింగ్ అయిందని. 24 times ఇస్తే మా మమ్మీ వాళ్ళు రక్తం కావాలంట భర్తది చెప్పింది. మా హస్బెండ్ వచ్చిండు హాస్పిటల్లో 3 days తర్వాత చూడ్డానికి. అప్పటికే వాళ్ళు ఎమర్జెన్సీలో వేసిరు నన్ను. ఆయన వచ్చి అడిగిండు, ఎట్లున్నా సుజాత, మా కొడుకుకి పాలు పోస్తున్నాం, దినాలకు 3 వద్దులకు రండి అని మా అమ్మ వాళ్ళకి చెప్పడానికి వచ్చిండు. అయితే చెప్పడానికి వస్తే మా మమ్మీ వాళ్ళు ఏమన్నారు, ఇట్లా బ్లడ్ ఎక్కించాలంట, భర్తది కావాలంటున్నారు, రండి రా బాబు అని చెప్పారు. భర్త బ్లడ్ మీకు ఎక్కిద్దా? అంటే ఉత్తగా అడిగారు మేడం, ఆయన ఇస్తే మళ్ళీ వేరే బ్లడ్ ఎక్కిస్తానని చెప్పారు డాక్టర్. ఆయన తీసుకొని మీ గ్రూప్ మీకు ఎక్కిస్తాను. అయితే ఇంకా అమ్మని అడిగొస్తా అని పోయిండు. మళ్ళీ 2 నెలలు 3 నెలల వరకు రాలేదు. ఇంకా మా మమ్మీ వాళ్ళు బయట ప్రైవేట్ తీసుకువెళ్ళి బయట ఎక్కించి తీసుకొచ్చిర్రు. మళ్ళా 3 నెలలు అయినాక మళ్ళీ వచ్చిర్రు, కొట్లాట పెట్టుకొని తీసుకెళ్తాము, మంచిగా అయింది కదా అని. అయితే మళ్ళీ కళ్ళు అమ్మిపించారు మేడం నాతోటి. మనిషి అవసరం, ఆయనకు అవసరం లేదు, ఒక ఇంట్లో ఒక మనిషి కళ్ళు అమ్మడానికని తీసుకెళ్ళిరు. అంటే మీ అత్తమ్మ వాళ్ళు కళ్ళు అమ్ముతారా? మధ్యలో పెట్టుకున్నారు వీళ్ళు. మా ఆయన పనికి వెళ్ళాడు, మా మరిది పనికి వెళ్ళాడు, మా అసిస్టెంట్ ఒక అమ్మాయి కావాలి కాబట్టి, ఎవరో ఒకరు కావాలి కాబట్టి నిన్ను మళ్ళీ బతనాడి బాగా చూసుకుంటామని చెప్పి తీసుకెళ్లారు. అలా ఎంతకాలం చేశారమ్మా బిజినెస్ మీరు? అప్పటికి ఒక ప్రెగ్నెంట్ మళ్ళీ వచ్చింది, 9 months వరకు చేశాను మేడం. డెలివరీ వరకు నుంచి 9 months వరకు బయట పనికి పంపించారు, మళ్ళీ ఇది కూడా చేస్తున్నాను. అయితే ఇంకా మళ్ళీ ఇంకో బాబు పుట్టిండు. పుట్టిన తర్వాత దీన్ని బట్టి మీరు ఏమంటున్నారంటే, మీకు అబ్బాయి పుట్టే వరకు కూడా మీ మధ్య ఫిజికల్ రిలేషన్ బాగానే ఉంది, మీ ఆయన నువ్వు భార్యాభర్తల సంబంధం బాగానే ఉంది అంటున్నావు. ఓకే. అయితే దాని తర్వాత ఇంకా మళ్ళీ మా కొడుకు ఫస్ట్ బర్త్డే అప్పుడు పెద్ద గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకున్నాక మళ్ళీ ఆయనకు ఏం గొడవ, దేనికి సంబంధించిన గొడవ? చీటికి మాటికి మా అత్త ఆడబిడ్డ ఈ పనిలోనే ఇది అయిపోయిందంటే తిట్టడం, అది అయిపోయిందంటే తిట్టడం, ఊరికి ఏదో సాధించడం, ఏదో రకం. ఆయన పనికి పోకపోతుండే, మరిది పనికి పోడు, ఇంట్లోకి వెళ్ళకపోతే ఆ కుప్పం అంతా నా మీద తీస్తుండే. అయితే ఆడికైనా సొమ్ములు గిమ్ములు గిరిపెట్టి, మా బాబు ఫస్ట్ బాబు చనిపోయింది కదా, సెకండ్ బాబు పుట్టినప్పుడు ఇట్లా మీకు ఎల్లమ్మలు ఉన్నాయి, ఈయనకు దేవుడు వస్తారని చెప్పిండు నాకు. అయితే దేవుడు వస్తాడంటే సరే ఇంట్లో దేవుళ్ళు పెట్టుకుంటే మంచిగా అవుతుంది అని చెప్పి నాది 3 తులాల నెక్లెస్ ఇచ్చాను మేడం. ఇస్తే దాంతో మంచి దావత్ చేసిరు, అన్ని చేసిరు, పూజ చేసిరు. నా భర్తనే కదా, నాకు ఉంటాడు కదా ఇస్తే అన్నట్టుగా ఆలోచించి ఇచ్చినాను. ఇంకా అంతా అయిపోయినాక నా కొడుకు 1.5 సంవత్సరం ఉన్నాడు. మళ్ళీ ఇంకా వెళ్ళిపోవడం అట్లనే స్టార్ట్ చేస్తుంటే కూడా కొన్ని రోజులు ఇంట్లోనే పెట్టి మేము బయట పనికి పోతున్నాం, పిల్లగాన్ని పట్టుకో నువ్వు అని. నేను మా అత్త పోతున్నాం, ఇక నువ్వు బయటికి పోతే మళ్ళీ రావు, ఎక్కడ పోతావో తెలియదు అని చెప్పేసి ఇంట్లోనే ఉంచినాం. అన్ని సందర్భాల్లో బయటకు వెళ్ళిపోతున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఎవరైనా ఫాలో అయ్యి కనుక్కోవటం గానీ, ఎవరి ద్వారా తెలుసుకోవటం గానీ ఎప్పుడన్నా జరిగిందా? వాళ్ళకి తెలుసు సార్, నేనైతే వాళ్ళకి తెలుసా ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మొదటి నుంచి? తెలుసు కానీ మా ముంగట మాట్లాడలేదు, మా అమ్మ నాన్నకు చెప్పలేదు. వాళ్ళు చెప్పలేదు. కానీ మీరు తర్వాత పెళ్లి అయిన తర్వాత అడుగుతారు కదా, ఏంటి అత్తమ్మ పదే పదే పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు నా భర్త అని అడిగితే ఏమని చెప్తారు? అడిగితే మంత్రాలు చేసిరు, ఆయనకి ఇంట్లో నిలబడబుద్ధి అయితలేదంట. వాళ్ళు చెప్పింది నువ్వు నమ్మావు? ఇక మేము నమ్మవలసి వచ్చింది, నేను ఒక పిచ్చిగా నమ్మిన. మనిషి ప్రవర్తన ఎలా ఉండేదమ్మా? అంటే వేసుకునేటటువంటి బట్టలు గాని, నడవడికి గాని, మాటలు గాని అప్పుడు ఏమన్నా తేడా ఉండేదా? లేదు. అయితే ఇంకా మా కొడుకు బర్త్డే అయినాక ఇంకా ఇట్లనే ఇది ఫీవర్ వచ్చింది మేడం, చాలా ఒక 1 వారం రోజులు అట్లా వచ్చింది మా ఆయనకి. అయితే వస్తే ఎందుకు ఇట్లా తగ్గుతలేదని కోరంటీ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ ఈయనకి ఎయిడ్స్ టెస్ట్ చేసిరు. టెస్ట్ చేస్తే మా ఆయన ఏం చెప్పిండంటే, ఇగో ఈమెకి ఫస్ట్ కొడుకు పుట్టి చనిపోయిండు, అప్పుడు బ్లడ్ ఎక్కిచ్చిరు, ఈమె వల్లనే వచ్చిందని, నా వల్ల వచ్చిందని డాక్టర్కి చెప్పిండు. అయితే డాక్టర్ వచ్చి నాది టెస్ట్ చేసుకుని మా బాబుది కూడా టెస్ట్ చేసిరు, 1.5 సంవత్సరం ఉండి. అయితే ఆయన చెప్పిండు, ఏడవకమ్మ నీ దాంట్లో ఏం లేదు,
ఆయనకే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళినాక పేపర్స్ ఇట్లా అన్ని నా దగ్గరనే పెట్టుకున్నాను. అయితే అప్పుడు నాకు కొంచెం రాళ్ళు గీళ్ళు పక్కకుంటే అన్ని మోపించింది మా అత్త. ఇల్లు కూలగొట్టిరు, ఆ రాళ్ళన్నీ తెచ్చి ఇంట్లో పెట్టి. మీ అబ్బాయికి 1.5 year ఉన్నప్పుడు మీ ఆయనకి ఎయిడ్స్ అని తెలిసింది, అవునా? అయినా నువ్వు అతనితో కలిసి ఉన్నావు? లేదు, అప్పుడే ఇంకా గొడవలు వచ్చేసినాయి. నాకు ఇట్లా రాళ్ళు ఇట్లా మోపించేసరికి కుట్టు జారి మొత్తం చనిపోయేటట్టు అయినా. అయితే మా మమ్మీ వచ్చి తీసుకెళ్ళింది. ఇట్లా పిల్ల ఇదవుతున్నది, నేను తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తా అంటే నేను మా అమ్మ వాళ్ళకి చెప్పిన, ఇట్లా డాక్టర్ చెప్పిండు ఇట్లా జరిగింది, 3 నెలలు కలవద్దు అన్నాడు అని. ఇంకా అక్కడే ఉన్నాక మళ్ళీ వచ్చి ఇక నేను వెళ్ళలేదు మేడం, నేను వెళ్ళనని చెప్పిన మా అమ్మకి ఇట్లా ఉన్నదంట అని చెప్తే సరే అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా అడిగితే మా మమ్మీ మీదకి ఎగబడ్డారు. ఆయన అప్పట్లో కూడా పేపర్స్ అన్ని చింపి పడేసిండు, వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా తెలియదు. నేను చెప్పిన ఆడదాడి పేపర్లు మా అత్తకు చూపించే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన. మళ్ళీ మా వాళ్ళు వచ్చి అడిగే లోపల పేపర్లు తీసేసిండు. జిరాక్స్ సెట్ కూడా పెట్టుకోలేదు కింద. ఎక్కడ పోద్దులేమ్మా, మళ్ళీ టెస్టులు చేస్తే దొరుకుతారు కానీ. అయితే ఇంకా అట్లనే వెళ్ళిపోయినాక మా మామ చనిపోతుండ. ఇంకా డయాగ్నోసిస్ అయిన తర్వాత మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల సంబంధం అలాగే ఉందా, ఆగిందా, లేదంటే ఏమైనా జాగ్రత్తలు పడ్డారా? మేము అసలు అప్పటి నుంచి ఇంకేమీ కలవలేదు. ఇంకా అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా, వచ్చినాక మళ్ళీ మా మామ బాగాలేడు, పిల్లగాని చూస్తానని వచ్చిర్రు. అప్పుడు కూడా వచ్చిన వాళ్ళు గమ్మని తీసుకోక మమ్మల్ని కొట్టిర్రు. బస్సు అంతా వాళ్ళు ఎప్పుడు ఇదే ఇట్లా కొట్టడం, నన్ను తీసుకోవడం ఇట్లా చేస్తుండే. నేనైతే రానని చెప్పిన, మీ కొడుకుకి ఇట్లుంది. అబ్బాయి 1.5 year ఉండగా మీ భర్తతో విడిపోయావు, ఈ మధ్యలో ఇప్పటిదాకా కలవలేదా? అయితే 15 సంవత్సరాలు ఇంకా ఆయన గురించి నేను ఆలోచించలేదు, వాళ్ళు మా దగ్గరికి రాలేదు, రీసెంట్ గా మళ్ళీ రాలేదు. అయితే 15 సంవత్సరాల దాకా మా కొడుకుకి 7th క్లాస్ అప్పుడు మెల్లమెల్లగా రావడం స్టార్ట్ చేసిరు, నా కొడుకు కావాలి అన్నారు. అయితే నేను ఇవ్వను, మా కొడుకు. ఈ 15 ఏళ్లలో కొడుకు ఖర్చుల కోసం గానీ నీ ఖర్చులకి ఏమన్నా పంపించాడా? ఏమి కష్టపడుతూ నువ్వే చూసుకుంటున్నావు, నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. అయితే మళ్ళీ దూరపు చుట్టాలతోటి చెప్పి పంపించిరు మా మమ్మీకి, ఇట్లా వస్తే ఇల్లు ఇస్తా కాపురానికి వస్తే ఇల్లు ఇస్తాను అంటున్నాడు. ఆరోగ్యం పరిస్థితి ఏంటంట? అప్పటికి ఆయన ట్రాన్స్జెండర్ గా మారింది. మా బాబుకు 2nd క్లాస్ ఉన్నప్పుడు నాకు చుట్టాల ద్వారా, నేను మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడే తెలిసింది ఈయన ఇట్లా మారిండు. అసలు ఎయిడ్స్ కాదు, నన్ను వదిలించుకోవడానికి అలా చెప్పి. అలా డాక్టర్లకు చెప్పిస్తారా? ఏమమ్మా ఏంటది, నువ్వు అలా ఏదైనా చెప్తే చెప్పు కానీ కొద్దిగా ఏమో అంటే అది మళ్ళీ పెద్ద మాట. ఓకే, నీకు తెలిస్తే తెలుసు అని చెప్పు, తెలియదంటే నాకు తెలియదండి అని చెప్పు. నువ్వేమంటున్నావు అంటే డాక్టర్ ఒక సర్టిఫికేట్ ఇచ్చేసారు అన్నావు కదమ్మా, అలా ఏ డాక్టర్? అది చాలా మేజర్ ఇష్యూ. పాయింట్ మీద అబద్ధాలు చెప్పరు, మీకు చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఒక ఎలిగేషన్ ఉన్నప్పుడు 1-10 సార్లు టెస్టులు చేయడం అనేది కామన్. సరే, ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే మీ హస్బెండ్ పూర్తిగా ట్రాన్స్జెండర్ గా మారాడు. మారిన వ్యక్తి నువ్వు కావాలని ఎందుకు అనుకుంటున్నాడు? నేను కావాలని రాలేదు, బాబు కావాలని వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంటది మీ ఆయనకి వయసు? నాకు 43 అంటే 44 ఉంటుందో తక్కువనో తెలియదు. 3 ఏళ్ల లాక్డౌన్ తర్వాత వచ్చాడా, లాక్డౌన్ ముందే వచ్చాడు? లాక్డౌన్ ముందు నుంచే, అంటే ఆయన డైరెక్ట్ రాలేదు, వాళ్ళ అక్క వాళ్ళని పంపించింది. LGBTQ లో టైప్స్ ఉంటాయి, మీరు దయచేసి, ఎందుకంటే ఆ గ్రూప్ ను మనం కించపరుస్తున్నటువంటి వాళ్ళం కాదు, ఎందుకంటే ఆ రైట్స్ గురించి కూడా నేను చాలా ఫైట్ చేస్తూ ఉంటాను. ఈ LGBTQ లో ఏంటి ఇతను అంటే, వేరే మగవాళ్ళ దగ్గరికి వెళ్తాడా, లేదంటే ఆడవాళ్ళలాగా తయారవటానికి ఇష్టపడతాడా, లేదంటే బాడీ పార్ట్సే ఆడవాళ్ళలాగా మార్చుకోవాలనే ఆలోచనతో కోరికతో ఉంటాడా? ఈ మూడిట్లో ఏది? మేము చూసినంత మటుకు అయితే మొత్తం లేడీగానే ఉన్నాడు సార్. లేడీ కింద డ్రెస్ అయ్యాడా? డ్రెస్ కూడా వేసుకుంటాడు. డ్రెస్ వేసుకున్నాడు. అందరికి పబ్లిక్ గానా, సీక్రెట్ గానా? అంటే మేము ఇక్కడికి వాళ్ళ ఆయన దగ్గర రాకముందుకి ఫ్యాన్ షర్ట్ వేసుకొని వచ్చిండు మా దగ్గరికి. అంటే 1-2 సార్లు బాబుని చూస్తాను ఇట్లానే గొడవలు పెట్టుకోవడానికి వచ్చిర్రు. అయితే మళ్ళీ తర్వాత మేము ఇక్కడికి ఆయన అన్ని చూసుకుంటాను అని అన్నాడు. అంటే మేము ఇంకా అగ్రిమెంట్ రాయించుకున్నాము, ఇట్లా మళ్ళీ ఇట్లా చేసి నువ్వు వదిలేసిపోతే కాదు, నాకు ఒక ఆధారం కావాలి, నా సొమ్ములు ఇట్లా అన్ని తీసుకున్నారు, నువ్వు ఉండనంటున్నావు కదా, సరే నీ ఇష్టం ఎట్లానే ఉండు, నాకు నా కొడుకుకు ఒక ఆధారం చూపి, మళ్ళీ నేను అక్కడ వస్తే అత్త పోరు ఆడబిడ్డ పోరు ఉంటది, నువ్వు మీ అమ్మ తాను ఉండాలి అంటున్నావు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, మాకు ఒక ఆధారం ఇచ్చేయి, ఇల్లు ఒకటి మా పేరు మీద రాసిచ్చే, నేను ఇంకేం అడుగుతలేను. ఆ పాయింట్ క్లియర్ అమ్మా, మీకంటూ ఆధారం అడిగారు, ఆ పాయింట్ అర్థమైంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అదే మేడం, రాసారా? ఇల్లు రాయలేదు, దాని గురించి ఇప్పుడు ఇక్కడికి వచ్చావా? ఇల్లు రాయలా,
నమ్మి ఒక అగ్రిమెంట్ రాయించుకుని కాపురానికి వెళ్ళావా? వెళ్ళినాక నీకు తెలిసిందా పూర్తిగా లేడీగా మారుతున్నాడు? అంతకు ముందుకే తెలుసు, అంత లేడని తెలిసే వెళ్ళాను మేడం. 2 విషయాలు తెలుసు. ఒకటి ట్రాన్స్జెండర్ గా మారుతున్నాడు, లేడీ డ్రెస్అప్ వేస్తున్నాడు అని. 2 అతనికి ఏదో ఒక జబ్బు ఉంది అని డాక్టర్ చెప్పాడు కానీ పేపర్లు చింపేశారు అని. ఒక్క ఇల్లు కోసమో ఆస్తి కోసమో 15 ఏళ్ళ మళ్ళీ వెళ్ళావా? ఆధారం కావాలి. మీ అమ్మ నాన్న చూసుకుంటున్నారు, నువ్వు పని చేసుకుంటున్నావు, ఇన్నేళ్ళు చిన్నప్పటి నుంచి నువ్వే కదా పెంచుకున్నావు. అదే నేను రానన్నాను మేడం. అంటే నాకు కొడుకు కావాలి, మా కొడుకుకి ఇస్తా, పిల్లగాని జీవితం ఎందుకు ఖరాబ్ చేస్తావు? ఆస్తి ఇస్తానని నిన్ను మోసం చేసి తీసుకెళ్లాడు ఒక రకంగా. అసలు మీ ఆయన అలా మారుతాడు అంటే నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయమ్మా? ఫోటోలు గానీ వీడియోలు గానీ ఉన్నాయి మేడం. చూపించండి. ఒక చిన్న ఫోటో ఉన్నది. ఒక ఫోటో ఉంది కదమ్మా? ఒకటి. అది కూడా మేము సీక్రెట్ గా తీసుకున్నాం, ఆయన మాకు దిగనివ్వలేదు, తీసుకొనివ్వలేదు. అది అందరికీ తెలుసమ్మా, ఇతను ఇలాగా బట్టలు ఇలా మార్చుకుంటాడు, ఆడవాళ్ళగా రెడీ అవుతాడు అనేది అందరికీ తెలుసు. వాళ్ళ సైడ్ అందరికి తెలుసు, మాకే కొంచెం లేట్ గా తెలుసు. మీ పెళ్లికి ముందు కూడా అతనికి ఇది ఉందా? నాకు తెలియదు సార్. అది అంటే 15 రోజులు వెళ్ళిపోతాను అన్నారు కదా, అక్కడే. నేను అడిగినప్పుడు ఎందుకు ఇట్లా వెళ్ళిపోతావు ఊకే అని చెప్తే మా అమ్మ 2 పిల్లలు అయ్యే వరకు ఉండమన్నది. ఏం చేస్తాడు ఇలా రెడీ అయ్యి? నాకైతే అడుక్కుంటానని చెప్పాడు. కాకపోతే ఆయనకు దేవుడు వస్తాడు అని, అంటే మాకు బయట తెలిసింది దేవుడు వస్తాడు, ఆయన ఇక్కడ ఉండడు, బాంబేలో ఉంటాడు. బాంబేలో ఉంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు అబ్బాయి లాగా డ్రెస్ అప్ అయ్యి అబ్బాయి లాగా తిరుగుతాడా? ఇట్లనే ఉంటాడు. ఇలా డ్రెస్ లోనే ఉంటాడా? డ్రెస్ చీరనే కట్టుకుంటాడు. మీతో పాటు ఉన్నప్పుడు శారీ కట్టుకుంటాడా? అంటే మాతో పాటు అంటే ఆయన మాతో ఉండడు, పక్కకే వాళ్ళ అమ్మ ఆమె ఉంటది, మా ముంగడ మాత్రం అట్లాగే తిరుగుతాడు. ఇది శారీ కట్టుకుని తిరుగుతాడా? ఓకే. నేను ఇట్లనే ఉంటా, ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే లేదు. కాదమ్మా, మరి ఇప్పుడు తెచ్చుకున్నారు కదా మీ బాబుని, కొడుకు కావాలని చెప్పేసి తెచ్చుకున్నాడు కదా, ఇలా ఉన్నారని తెలిసి నువ్వు ఎలా వచ్చేసావు? మేము అదే చెప్పినాము, పిల్లని ముంగటన్నా మంచిగా ఉండు, అంటే నాకు ఎట్లా సైడ్ ప్రాబ్లం కొంచెం ఏమన్నా వస్తుందేమో, నా సొమ్ములన్నీ తీసుకురు కదా అని ఆశపడ్డాను మేడం. ఎంత ఉంది? ఆస్తి ఏముంది? బాధపడకమ్మా, చెప్పండి. ఆస్తి ఏముంది? ఆస్తి 2 ఫ్లాట్లు ఉన్నాయి మేడం. అయితే పాత ఇల్లు అమ్మేసి 3 భాగాలు చేసుకున్నారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, ఈయన. అయితే వాళ్ళ అమ్మ తమ్ముడు అలాగే తీసుకున్నారు, ఈయన 2 ఫ్లాట్లు తీసుకున్నారు. ఇప్పుడు మేము ఉన్న దాంట్లో తీసుకున్నాక వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఒక ఫ్లాట్ ఈయన పేరు మీద రాసిచ్చింది, ఒక ఫ్లాట్ ఆమె పేరు మీద రాయించుకుంది. అయితే ఈయన పేరు మీద ఉన్నది మీనా అని పేరుంది మేడం. అయితే మీనా అని పేరుంటే మా కొడుకు నేను ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం, ఆయన తండ్రి అని ఎట్లా చెప్పుకుంటాం? మేము పోయినప్పటి నుంచి మాకు కూడా తెలియదు, పేరు మారింది, ఈయన మొత్తం ట్రాన్స్జెండర్ అయిందని తెలియదు. అయితే ఆయన రిజిస్ట్రేషన్ చేయిస్తా అన్నాడు కదా, అప్పుడు పోయినప్పుడు అక్కడ అందులో చూసినాం. ఆధార్ కార్డు కూడా మార్చుకున్నాడు, అన్ని మార్చుకున్నాడు. అన్ని చోట్ల మీనా అనే పేరు, ఆ ప్లాట్ డాక్యుమెంట్ మీద కూడా మీనానే ఉంది. మీనానే ఉంది. మేము వస్తున్నాం అనే లోపల అన్ని చింపి పడేసిండు, రేషన్ కార్డు ఇట్లా అన్ని కాల్ చేసిండు. చుట్టుపక్కల ఇరుగు పొరుగు గాని ఇంట్లో వాళ్ళు గాని మీనా అని పిలుస్తారా? లేదు, ఆయనని బాబు అని పిలుస్తారు. బయట వాళ్ళు బాబు అని పిలుస్తారు. అందరూ బాబే. అంటే వీళ్ళు ముందు అడవిలో తీసుకున్నారు సార్, అప్పుడు ఎవ్వరు లేకపోయినుండే చుట్టుపక్కల. మేము పోయినాక అందరు వచ్చారు కాబట్టి వాళ్ళు బాబు అని పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళకి అదే తెలుసు చుట్టుపక్కలకి. అతను ఇలా కనిపించిన ఆడపిల్ల కనిపించినా పిలిచేది మాత్రం బాబు, పాప అని ఎవరు పిల్లరు, పిలువరు. మీ అత్తగారు ఏమంటదమ్మా? ఇట్లాగా కావాలని మనవడు కావాలని తెచ్చుకున్నారు, ఆ అబ్బాయి ముందు ఇప్పుడు అతని పర్సనల్ మేము ఇక్కడ ఏం మాట్లాడట్లా, కానీ పిల్లోడికి తండ్రి ఎవరు అని చూపించడానికి ఒక ఇదైతే ఉండాలి. ఆస్తి ఇవ్వలేదు, నీకు ఆశిస్తానని చెప్పి తీసుకెళ్ళి కనీసం పిల్లోడి ముందన్నా అతను ప్రాపర్ గా రెడీ అవ్వచ్చు కదా. మీ అత్తగారు ఏమంటది ఆ మాటలకి? అట్లా అంటే ఆయన ఇట్లనే ఉంటాడు, ఇష్టం ఉంటే ఉండాలి లేకపోతే దీని గురించే ఫైట్ చేసిన నేను. నువ్వు ఇల్లు చేపిస్తా అన్నావు కదా, ఆ పిల్లగాని పేరు మీద చేయించేసి, ఈ పేరు మీద మాకు ఏది నడవది, ఆ పిల్లగాని సర్టిఫికెట్లు ఏది నడవది, మా అమ్మోళ్ళ అడ్రస్ పెట్టుకుంటున్నాము, ఎన్ని రోజులు అలా పెట్టుకోవాలి. నువ్వు ఇంకా మీ అత్త వాళ్ళతో కలిసే ఉన్నావు? మీ ఆయనతో? మా అత్త మా ఆయన పక్కకుంటాడు, ఒక ఫ్లాట్ మాకు ఇచ్చిండ్రు, మీనా అనే పేరు మీద ఉన్న ఫ్లాట్ ఇచ్చారా? అయితే అది మొత్తం ఇల్లు కట్టిందే తీసుకున్నారు. అక్కడ ఏంటంటే రాత్రి కట్టేసి అవి కూలిపోయేటట్టు ఉన్నది ఇల్లు. అయితే ఇట్లా ఇల్లు కూలిపోతుంది అని చెప్పేసి మేము డోరు పట్టది
అక్కడ జంగలు పాములు సేవ వస్తాయని చెప్పేసి ఆయనను అడిగినా కానీ కట్టిస్తలేడు. 2 సంవత్సరాలు తలిగినాయి ఎంబడి. అయితే మా తమ్ముడు వాళ్ళు తీసుకువెళ్ళి అగ్రిమెంట్లో రాసి నేను అన్ని చూసుకుంటాను, 10,000 ఎంత అయితే అంత ఇస్తాను నాకు అని రాసిండు. అయితే అప్పటికి ఒక 6 నెలలు అట్లా 10,000 ఇచ్చిండు మేడం. ఇచ్చినాక ఇంకా తర్వాత మేము ఫోన్ చేస్తేనే బతిన్లాడాల, అది కూడా అడిగితేనే ఇస్తుండే. అయితే ఇంకా ఇల్లు కూడా కూలిపోయేటట్టు అవుతుంది అంటే కట్టియలేదు. వాళ్ళ అక్కకి పక్కకు ఒక రూమ్ వేసి కట్టించింది. వాళ్ళ అక్క కూడా వీళ్ళతోటే ఉంటుండే, అక్క బావ. నీకు ఇచ్చిన ఆ రూము స్థలం ఏదైతే ఉందో నీ పేరు మీద గానీ మీ అబ్బాయి పేరు మీద గానీ మారలా? అది నా సొమ్ములు పెట్టే కట్టించుకున్నాను మేడం. నేను నా సొమ్ములు పెట్టి ఇంకా కొన్ని ఉండే 6 తులాలు పెడితే 3 తులాలు వాళ్ళు తీసుకురు, 3 తులాలు నా తానుండే. అదేంటి నీ దగ్గర ఈ ఒక్క ఫోటోనే ఉంది అన్ని చోట్ల ఉండేలాగా? ఇంకా రెగ్యులర్ గా తిరుగుతున్నప్పుడు 4-5 ఫోటోలు తీయొచ్చు కదా. మాకు కనిపించడు మేడం. ఆయన తయారు అంటే అట్లా పోతుంటే మేము చూస్తాం గానీ ఆయన మా ముంగట్లు నిలబడడు. ఇన్ని సంవత్సరాల్లో ఒక రోజన్నా గబుకుని 4-5 ఫోటోస్ వీడియోను తీసేయాలి కదా. మరి ఐటీ చేసుకున్నా తీయాలి కదా, రేపు పొద్దుట కోర్టులో చూపించడానికన్నా యూజ్ అవుతుందిగా. ఆధార్ కార్డు ఎలా తీసుకున్నాడమ్మా? అది ఎలా ఇస్తారు? అది అవును తీసుకున్నాడు లేకని ఎలా తీసుకున్నాడు? డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారా? ఇతను అబ్బాయి కాదు అమ్మాయి అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చారా? ఎలాగా? ఆ విషయాలు నాకేం తెలియదు సార్. సో ఇప్పటికి నువ్వు అతనితోనే ఉన్నావు. ఇక్కడికి వస్తున్నావని తెలుసా మీ ఆయనకి? నేను ఆల్రెడీ 3 నెలలు. ఆయన కూడా ఇడ్చు రాపోయావా? పిలిచారు మేడం, రానన్నాడు. ఎందుకు వస్తాడు ఇంకా ఇవన్నీ చేసాక? ఎందుకు వస్తాడు? ఒక 4 నెలల నుంచి మాకు మొత్తం 10,000 ఇవ్వడం కూడా బంద్ చేసిండు. అదే మా పోలీస్ కంప్లైంట్ లాంటిది అన్ని ఇచ్చారు, అన్ని అయినాయి. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదా? వాళ్ళు ఏమంటారు, ఆయన ఎందుకు అట్లా అయిండో, పో అమ్మా నిన్ను ఉండిపో అని నన్నే బెదిరిస్తున్నారు. కానీ FIR రాసుకోమంటే కూడా రాసుకోలేదు. మా అత్త వాళ్ళు ఇట్లా నన్ను టార్చర్ పెడుతున్నారు, మళ్ళీ ఉండనిస్తలేరు అని కూడా ఇస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. 4 నెలల నుంచి మాకు తిండి లేదు, ఏమీ లేదు, పనులు లేవు అక్కడ నేను చేసుకోవడానికి. ఆ పిల్లగాన్ని చదువు బంద్ అయింది, పనికి పంపిస్తే ఏజ్ లేదని పంపిస్తారు. మా అమ్మ వాళ్ళ బియ్యము కూరగాయలు అవి ఇస్తున్నాడు. అయితే నేను ఇట్లా టీవీకి ఎక్కుతా అంటే చేసుకోపోయి ఏం చేసుకో ఎవడేం చేస్తాడు నన్ను అని అంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పింది ఏదన్నా నేను చెప్పప్పుడు ఎందుకు తెచ్చుకున్నారు మిమ్మల్ని? చక్కగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కదా. అదే అడిగితే నేను రమ్మన్నా అంటే నువ్వు ఇస్తా అంటేనే వచ్చి ఉంటా అంటేనే ఇస్తా అన్నావు కదా, అట్లనే నేను మాట మీద ఉన్నా. మరి నువ్వేం మాట మీద ఉన్నావు? నాకు ఇస్తలేమంటే ఇయ్యను, ఇప్పుడు నేను ఇల్లు అమ్మేసి 3 భాగాలు చేస్తా అని అంటున్నాడు మేడం. ఆ 3 భాగాలలో ఏమొస్తాయి మాకు? నేను ఖర్చు పెట్టిందే 3 లక్షలు బోర్ వేయించుకున్నా. నీళ్ళకి కొట్లాట చేస్తే మా అత్త వాళ్ళ ఇంట్లో బోర్ ఉంటుంది, బోర్ పట్టించుకోదు. డ్రైనేజ్ పైపులు లేవాడ నీళ్ళకి తిడుతుంది. అయితే నేను అన్ని చేసుకొని రెడీ చేసుకొని ఇల్లు మొత్తం రిపేరింగ్ అంతా కట్టించుకున్నాను. ఇప్పుడు ఇయ్యని అంటున్నాడు, మా పేరు మీద చెయ్యని అంటున్నాడు. పైసలు లేవు, ఇప్పుడు ఇల్లు లేదు, మేము ఎట్లా బతకాలా? మీ అమ్మ వాళ్ళు ఏమంటున్నారమ్మా? మా అమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళు కొట్లాడి అంతా అయిపోయింది. వస్తే వాళ్ళు చుట్టూరుగా ఉండి అన్ని గలీజ్ మాటలు తిడతారు మేడం. వాళ్ళని కూడా అన్ని గలీజ్ తిడతారు, కొట్టనీకనే వస్తారు. అట్లా కొట్టనీకి వస్తారు. నేను 3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను. సరే అమ్మా, నీకు తెలివితేటలయితే ఉన్నాయి కదా, కాస్త బ్రెయిన్ ఉందా? 15 ఏళ్ళు దూరంగా ఉన్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, పిల్లోడిని పోషించుకున్నావు. ఒక చిన్న ఇల్లుకి ఆశపడి నువ్వు వెళ్ళి దానికంటే ఎక్కువ రేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టావు. బోరేసి ఇదేసి దాని వాల్యూ 3 లక్షలు అయితే నువ్వు 3 లక్షలు పెట్టావు దాని మీద. నీ పేరు మీదే లేదు. నమ్మించిండు మేడం మస్తు. నీ దగ్గర ఉన్న 3 లక్షలతోటి నువ్వు బయట ఏది కొనుక్కున్నా పోలంటే స్థలం వచ్చేది. నమ్మి పోయినా నిన్న కొడుకు తండ్రి నాన్న నుండి ఎవరో ఒకరు అని అనుకున్నా. ఎన్ని ఇయర్స్ అయింది మేడం మళ్ళీ కలిసి? వీళ్ళు 2021 నుంచి కలిసి ఉన్నారండి. ఇప్పుడు 3 ఇయర్స్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. సార్ వాళ్ళ వర్షన్ విన్నారు కదా సార్?
అమ్మ సుజాత, ఇప్పుడు ఆ, ఇది అక్కడ 15 years ఎలా బ్రతికావు నువ్వు మీ అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు? మా అమ్మ వాళ్ళు ఒక రూమ్ ఇచ్చిర్రు, నేను పని చేసుకొని మా కొడుకుని చదివించుకుంటాను. మరి బానే ఉండేది కదా జీవితం, ఎందుకు ఇప్పుడు ఆశపడ్డావు? మర్చిగా ఉన్నానే వాళ్ళు మళ్ళా తీసుకెళ్ళేది. అలా కదమ్మా, మంచిగా ఉన్నావు అంటే 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు. 15 సంవత్సరాలు చూసిన తర్వాత వాడు రమ్మంటున్నాడు అంటే కనుక దాని వెనకాతలు ఇంకో అర్థం పరమార్థం ఉంది అనేటటువంటిది ఆలోచించద్దా? ఎందుకంటే మొత్తం నీ 20 సంవత్సరాల ప్రయాణంలో దగ్గర దగ్గర నువ్వు 15-16 సంవత్సరాలు దూరంగానే ఉన్నాయి. పట్టుమని మాట్లాడితే మీ ఇద్దరు 3-4 సంవత్సరాలు కలిసి ఉన్నారు. లేటెస్ట్గా ఇప్పుడు చూసుకుంటే ఈ 3 years స్టార్టింగ్లో ఒక 1 year, మొత్తానికి 4 సంవత్సరాలు మీరు కలిసి ఉన్నారు. 4 సంవత్సరాలు నువ్వు సుఖపడ్డావా? ఎవరూ లేకుండా నీ కొడుకుని సాక్కుంటూ 15 సంవత్సరాలు సుఖపడ్డావా? 15 సంవత్సరాలు మంచిగా ఉన్నా సార్. నేను ఇప్పటికి ఏం మించిపోయిందని చెప్పి, ఇప్పటికి కూడా ఏం మించిపోయింది? నీ పిల్లల్ని నమ్ముకుని నీ జీవితం మళ్ళీ నువ్వు బ్రతకటానికి ఇప్పుడు ఇక్కడ 1-2 లీగల్ ఇష్యూస్ నేను మాట్లాడట్లేదు, కానీ ఒక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి, అబ్బాయి అని తెలిసి చేసుకున్నటువంటి వ్యక్తి సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత అతనికి ఏదో అంటువ్యాధి ఉంది అని తెలియటం అనేటటువంటిది ఒక పెద్ద కథ. ఎలా వచ్చింది, నీకు లేకుండా అతనికి ఎలా వచ్చింది అంటే కనుక ఎటువంటి తిరుగుళ్ళు తిరిగాడు అనేటటువంటిది అక్కడ అర్థం అవుతుంది. అంటే క్యారెక్టర్ లేనటువంటి మనిషి. అది నీ వరకు నీకు సోకలేదు అంటే కనుక మీరు ఎంత ఫ్రీక్వెంట్గా భార్యాభర్తల్లా కలిశారు అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది. నీ వరకు రాకపోవటం అనేది ఈ మొత్తం ఎపిసోడ్లో పెద్ద పుణ్య కార్యక్రమం, పుణ్యం ఏదైనా నువ్వు చేసుకుని ఉంటే కనుక అదే. ఈరోజు నువ్వు మా కళ్ళెదురుగుంటా ఉండి నీకు ఆ వ్యాధి సోకకుండా ఉండటం అనేది నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. నిజంగా అది నీకు సోకుంటే కనుక ఈరోజు ఇక్కడ కూర్చుని మాట్లాడి ఉండేవాళ్ళవా? 15 సంవత్సరాల పాటు సుఖంగా బతికే నువ్వు మళ్ళీ రామ్మా అంటే కనుక నువ్వు మళ్ళీ ఎల్లుండేదానివా? ఈరోజు నీకు లేకపోవటం అనేటటువంటిది ఎంత పెద్ద విషయం అన్నది నువ్వు ఆలోచించుకో. అతనికి ఉందా లేదా అనేటటువంటిది పక్కన పెట్టండి. ఒక్కసారి డాక్టర్స్ ఆ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే కనుక ప్లస్ నీకు కూడా టెస్ట్ చేసి నీకు లేదమ్మా నువ్వు అదృష్టవంతురాలు అని అంటే కనుక అక్కడ ఒక విధంగా అది ఉంది అన్నట్టుగానే మనం అనుకోవాలి. నువ్వేమో వచ్చి నీకు కావలసినప్పుడు ఉంది అని, నీకు వద్దు అన్నప్పుడు అతను చింపేశాడు కాబట్టి లేదు అండి, నన్ను ఇంట్లోంచి బయటకు నెట్టేయటానికే డాక్టర్స్ అలా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పి ఇలాంటి అబండాలు వేసేటటువంటి ప్రయత్నం చేయొద్దు. సర్టిఫికేట్ ఇచ్చారు, అప్పుడు నువ్వు కూడా నమ్మావు, నీకు కూడా టెస్ట్ చేశారు, నీకు లేదన్నారు కాబట్టి అతనికి ఉంది అన్నట్టుగానే మనం భావిద్దాం. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ మీ మీ బాబు గారిని మేమెవరు ఇక్కడ కించపరచట్లేదు. ఓకే, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, అతను ఆ విధంగా మారటం, ఆ విధంగా మారాలి అనేటటువంటి ఆలోచన నీ పెళ్లికి ముందే అతనికి బలంగా ఉండేటటువంటి ఆలోచన. అది వ్యాపార రీత్యా ఒక బిచ్చానుకో లేదంటే ఇంకో విధంగా మార్చుకున్నాడా, లేదంటే మొదటి నుంచి అతనికి ఆడవాళ్ళలాగా మారాలి అనేటటువంటి ఉద్దేశం చిన్నప్పటి నుంచి ఉందా? అది ఆ తల్లిదండ్రులకి తెలుసా? తెలిసే నీకు పెళ్లి చేశారా? ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు అంటే కనుక ఈ LGBTQ కేటగిరీస్లో ఉండేటటువంటి తత్వాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల తల్లిదండ్రులు చాలా LGBTQ అంటే లెస్బియన్, గేస్ ఇలా ఉండేటటువంటి ఈ కేటగిరీని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల ఏం చేస్తారు అంటే కనుక బలవంతంగా ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలుగా వాళ్ళు కలిసి ఉంటే కనుక బహుశా ఆ ఆలోచన శైలి, ఆ తత్వం మారుతుంది అనేటటువంటి ఉద్దేశంతో అలా జరిగినటువంటి ప్రయత్నంగానే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో ముంబై వెళ్ళిపోవటం, మళ్ళీ కనిపించకుండా మళ్ళీ వెనక్కి రావటం అంటే మరి శారీరకంగా కలిశాడు కదండి అంటే కనుక ఇక్కడ మనం బైసెక్షువల్స్ అని మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటంటే అలా ఉన్నంత మాత్రాన ఆడవాళ్ళతో కలవరు అనేటటువంటిది లేదు, అటువైపు వెళ్ళి మగవాళ్ళతో కలవరు అనేటటువంటిది కూడా లేదు. అది ఇది 2 ఉంటాయి. ఇక్కడ 1 ఉంటే కనుక అక్కడ 10 times ఉంటుంది. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి శారీరక పరమైనటువంటి సంతృప్తి అనేది ప్రధానంగా అక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది. సో ఈ తత్వం అనేటటువంటిది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. ఎటొచ్చి ఏంటంటే ఎప్పుడైతే కనుక ఆ డయాగ్నోసిస్ అయిందో, ఎప్పుడైతే కనుక నిన్ను రకరకాల పద్ధతుల్లో హింస పెట్టి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావో ఇంకా అక్కడి నుంచి అతనికి ఏంటంటే కంప్లీట్గా ఫ్రీడమ్ వచ్చేసింది. అప్పటి వరకు దాగుడు మూతలు దాంపత్యం. నీవు కనిపిస్తున్నప్పుడు మగవాడి కింద కనిపించాడు, నువ్వు కనిపించినప్పుడు ఏంటంటే ఆడవాళ్ళ డ్రెస్ అయ్యి దాని రీత్యా వ్యాపారమో లేదంటే ఇంకో వేరే కోరికలు తీర్చుకోవటం, ఇంకో రకరకాల అంశాల కింద మార్పు వచ్చింది. అయితే ఎప్పుడైతే కనుక నువ్వు 15 సంవత్సరాల పాటు బయట ఉన్నావు, వద్దు అనుకున్నావు, ఎందుకంటే ఏదైతే ఒక ఆడది చూడకూడదో అన్ని విధాలైనటువంటి హింసలు చూసావు, కొట్టటాలు చూసావు, తిట్టటాలు చూసావు, మానసిక వేదన చూసావు, కన్నటువంటి పిల్లోడు కళ్ళెదురుగుంటా చడిపోవటం అనేటటువంటి చూసావు. ఎందుకు వచ్చిందిరా ఈ గొడవ అని చెప్పి నీ బ్రతుకు నువ్వు బ్రతికావు. 1 year వెయిట్ చేస్తారు, 2 years వెయిట్ చేస్తారు. ఒక 15 years తర్వాత నా ఉద్దేశంలో ఏంటంటే నువ్వెవరు అన్నట్టు కూడా మర్చిపోతారేమో. 15 సంవత్సరాల వ్యవధి, 15 సంవత్సరాల వ్యవధి తర్వాత ఒక మనిషి మళ్ళీ నిన్ను రమ్మంటున్నాడు అంటే కనుక ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం లేకపోతే ఎందుకు రమ్మంటాడు?
అప్పుడు కలిసి ఉండి ఎదురుబదురు ఉన్నప్పుడే ఎటువంటి ఆప్యాయతలు, ప్రేమ లేదు. బిడ్డ దూరం అయ్యాడు, కొడుకు దూరం అయ్యాడు, 15 సంవత్సరాల పాటు నా కొడుకు ఎలా ఉన్నాడు అనేటటువంటి బాధ్యత ఎక్కడా తీసుకోలేదు. దగ్గరున్నప్పుడే ప్రేమ లేదు, చంటి బిడ్డని చేతులు ఎత్తుకున్నప్పుడే ప్రేమ లేదు. 15 సంవత్సరాల తర్వాత బిడ్డను నీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయి ఊరుకాను ఊర్లో నువ్వు ఉండి ఒక ఫోను లేదు, ఒక మెసేజ్ లేదు, ఒక కలయిక లేదు, ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తిని సడన్ గా ఇద్దరు స్ట్రేంజర్స్ లాగా, అనామకుల్లాగా వచ్చి అతను కళ్ళెదురుగుంటా నిలబడితే అంతకుముందు స్టార్టింగ్ లో ఉండేటటువంటి బాధ, హింస ఇక్కడ ఎక్కువ అవుతాయా, తక్కువ అవుతాయా? సింపుల్ లాజిక్ నేను అడుగుతున్నా. అన్లెస్ అండ్ అంటిల్ అతనికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం వచ్చింది, వయసు వచ్చినటువంటి కొడుకు, లేదంటే నీ దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఉండేటటువంటి తీసుకొచ్చేటటువంటి డబ్బులు అతని అవసరానికి ఏదో వాడుకోవాలనే ఉద్దేశం, లేదంటే కొడుకుని నీ దగ్గర నుంచి దూరం చేయాలనేటటువంటి ఉద్దేశం, ఇలాంటి రకరకాల ఆలోచనలు, తత్వాలతో నిన్ను రమ్మన్నాడు కదమ్మా. అంతే కదా. ఇక్కడ సడన్ గా నీకు 15 సంవత్సరాల పాటు అతను దేవదాసులాగా అయిపోయి నా భార్య లేదు, నా భార్య లేకపోవటం నేను పిచ్చోడిని అయిపోతున్నానని చెప్పి లేదుగా. ఎన్ని సందర్భాల్లో పిలిచాడు, ఎన్ని సందర్భాల్లో నిన్ను పలకరించాడు ఏమ్మా? కొడుకు గురించి నన్ను కొడుకు గురించే నన్ను పిలుస్తున్నాడు, మళ్ళీ వెనక్కి తిరిగి రమ్మంటున్నాడు అనేటటువంటి ఆలోచన ఒక 10 నిమిషాల పాటు నువ్వు కళ్ళు మూసుకుని ఆలోచించుంటే కనుక నీకు తట్టుండేది. ఎటొచ్చి ఏంటంటే 15 సంవత్సరాల పాటు ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే కనుక సమాజం, లోకం పడేటటువంటి ఆలోచన, వేదన, తత్వం ఏదైతే ఉంటుందో దాని ప్రెషర్కి అట్లీస్ట్ ఇప్పటికైనా నాకు ఆ గోరంత దీపం కనిపించిందిరా అని చెప్పి నీ అడ్వాంటేజ్ చూసుకుని నువ్వు వెనక్కి వచ్చేవంతే. ఈ దిక్కులేని బ్రతుకు ఎంతకాలం? నీ మొగుడేడి అని 15 సంవత్సరాల పాటు అందరూ వేదన గురి చేస్తున్నారు. మీ తండ్రి అని కొడుకుని వేదన గురి చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచనతో ఏంటంటే ఇక్కడికి వస్తే మళ్ళీ అదే నరకం, లేదా డబల్ నరకం. ఇక్కడికి వస్తే అదే అవమానం, అదే చింత, అదే కొట్లాట్లు, అదే గొడవలు. అయినా కానీ నువ్వు ఎందుకు వచ్చావంటే కనుక ఇక్కడ ఉండవు అని అయితే రాలేదు నువ్వు. ఇక్కడ ఖచ్చితంగా డబుల్ ట్రిపుల్ ఉంటుంది. ఎటొచ్చి ఇన్విటేషన్ వచ్చింది, ఫస్ట్ టైం మళ్ళీ పలకరింపు వచ్చింది, ఫస్ట్ టైం మగాడి కింద ఒక మొగుడు వచ్చి మళ్ళీ నిలబడుతున్నా అన్నాడు. ఏమో ఇందులో ఏ మంత్రం ఉంటుంది, ఏ తంత్రం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో కళ్ళు మూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చావు. అర్థమైందమ్మా? అయితే ఇక్కడ మనకు తెలియనటువంటి అంశం ఏంటంటే కనుక అతను లేడు కాబట్టి అతని తరపు అసలు ఈ వాదన ఏమని వినిపిస్తాడనేది మనకు తెలియదు. నువ్వు కంటి చూపు గురించి మొదటి నుంచే చెప్పకపోవటం అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చాలా కీలకంగా తీసుకున్నారా, దాని వెనకాతలు ఏమన్నా దాన్ని ఇంకో విధంగా చూస్తూ నిన్ను అక్కడి నుంచి హింస మొదలు పెట్టారా అనేటటువంటిది నీ నోటు వెంట వింటాం కాదు, వాళ్ళ నోటు వెంట వింటే కనుక అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. మనిషిని చూడకుండా దొంగ అని మాట్లాడటం. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏవైతే ఫోటోలు చూపెట్టావు క్లియర్ కట్ గా అతను టోటల్ గా మారిపోయాడు. ఎందుకంటే కనుక అతని దగ్గర సర్టిఫికెట్ ఉంది మేడం, ఇది చాలా ఎవిడెంట్. ఎందుకంటే ఆధార్ కార్డు ఉంది, హీ హాస్ గాట్ ఎ లీగల్ సర్టిఫికెట్ దట్ హీఈస్ ఫీమేల్. అంటే ఇంకా బాబు అనేటటువంటి వ్యక్తి ఆడపిల్ల, ఆడవాడు అనేటటువంటిది, ఆడది అనేటటువంటి ముద్ర ఇంకా వేశారు. ఎందుకంటే ఆధార్ కార్డు తీసుకున్నాడు అతను ఆ పేరు మీద. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ తెలిసే నన్ను మోసం చేశారో లేదంటే ఇంకోటో అనేది కాకుండా ఇప్పటికే ఒక భర్త లేకుండా, ఒక తండ్రి లేకుండా అవమానకరంగా బ్రతికినటువంటి నువ్వు ఇటువంటి వాతావరణం అంటే మళ్ళీ ఆ గ్రూప్ని నేనేం కించపరచట్లేదు. నీకు ఇది ఒక పెద్ద షాక్. ఏ విధంగా అయితే అతనికి ఆ జబ్బు ఉంది అనేటటువంటి ఒక షాక్ ఉందో అప్పుడు వచ్చిందో దానికంటే 10 రెట్లు మించినటువంటి షాక్ ఏంటి ఉందంటే కనుక నా మొగుడు మగాడు కాదు ఆడది అనేటటువంటి అంశం నీకు తెలిసినప్పుడు, నీకు అది నచ్చనప్పుడు, ఆ విధంగా ఆ ఇంట్లో ఉంటూ అవమానకరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే అక్కడి నుంచి బయటపడటం. తర్వాత ఆస్తుల గురించి, డబ్బుల గురించి జరిగేటటువంటి పోరాటం వల్ల నువ్వేంటంటే పైపెచ్చి నీ జోబులో ఉండేటటువంటి 3 లక్షలు అక్కడ ఖర్చు చేసి నువ్వు కంప్లీట్గా సున్నా అయిపోయి దిక్కుతోచనటువంటి పరిస్థితిలో వెనక్కి వెళ్ళాక, ముందుకు వెళ్ళాక, చావలేక, బ్రతకలేక అక్కడే పడు. ఇది నువ్వు చేసుకున్నావు. అంటే ఒక నరకంలోంచి వచ్చి 2వ నరకంలోకి ఎంటర్ అయ్యావు. ఫస్ట్ టైం ఉండేది 1 నరకం, ఇది 1+1 నరకం, 2 నరకాలు. ఇది ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే, అంటే నా ఉద్దేశ ప్రకారం నేను చేస్తున్నాను, అతను అంత ఖచ్చితంగా మారినప్పుడు దాన్ని అవమానించటం కానీ అది కించపడటం ఇది మోసమే. అతను ఉద్దేశం ఏంటి, అతని ఆలోచన ఏంటి, స్త్రీలు కావాలా, మగాళ్ళు కావాలా, ఆడదానికి ఉండాలనుకుంటున్నాడా, మగాడి కింద ఉండాలా అనుకుంటున్నటువంటి ఆలోచన నీ దగ్గర దాచిపెట్టడం, ఎలాగైతే నీ కంటి చూపు గురించి నువ్వు దాచిపెట్టావో అదే వాళ్ళు కూడా అది దాచిపెట్టడం అనేటటువంటిది తప్పు. అది బహుశా చట్ట విరుద్ధం కూడా. అయితే నేననేది ఏంటంటే ఇక్కడ ఇతను ఇప్పుడు అలా ఉండటం అనేటటువంటిది అతని ఫ్రీడమ్, అతని ఆలోచన. దాన్ని మనం ఇప్పుడు ఏం మాట్లాడలేము, ఎందుకంటే అతను కంప్లీట్గా మారిపోయాడు, దానికి ముద్ర వేశారు, సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇప్పుడు అటువంటి వ్యక్తితో ఉండాలా ఉండకూడదా అనేటటువంటి నిర్ణయం మీరు తీసుకోవాలి. ఎందుకంటే అతను అలా ఉండటం ఒక ఎత్తు, నీ జీవితం ఏమి ఇక్కడ బాగుపడలేదు, ఫైనాన్షియల్గా కంప్లీట్గా జీరో అయిపోయింది, బాబు భవిష్యత్తు కాస్త పాడైపోతుంది. ఇటువంటి వాతావరణంలో బాబు పెరగటం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్?
అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆ గ్రూప్ని మళ్ళీ కించపరిచేటటువంటి ఉద్దేశం కాదు. ఒక చైల్డ్కి ఒక క్లారిటీ ఉండాలి. నా తండ్రి ఎవరు, నా తండ్రి ఇలా ఎందుకున్నాడు, అలా ఉంటాడు అనుకున్నటువంటి తండ్రి ఇలా ఎందుకున్నాడు, నా తండ్రి గురించి నేను నలుగురికి ఎలా చెప్పుకోవాలి, నా తండ్రి పేరు ఇదని చెప్పాలా అదని చెప్పాలా, నా తండ్రి హీ అని చెప్పాలా షీ అని చెప్పాలా, ఇటువంటి కన్ఫ్యూజన్ ఆ పిల్లవాడిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలం నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఏంటి అనేటటువంటి ఆలోచన కాకుండా ఇక్కడ నీ కొడుకుని తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలోకి తీసుకొచ్చావా, ఆడు బ్రెయిన్ ఇంకా పొల్యూట్ అయ్యి వాడే ఇంకా పిచ్చివాడు అయ్యేటటువంటి పరిస్థితి వస్తుందా అనేటటువంటి 1-2 సార్లు మీరు ఆలోచించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆస్తులు డబ్బులు ఇది సపరేట్ ఇష్యూ. ఎటువంటి వాతావరణంలోకి నువ్వు ఎంటర్ అయ్యో నీతో పాటు అప్పుడు చంటి బిడ్డోడు వాడు తెలిసి తెలియనటువంటి వాతావరణం, ఇప్పుడు అన్ని తెలిసినటువంటి వాతావరణం. వాడికి తండ్రి లేడు అనుకుని ఇంతకాలం బతికాడు, తండ్రి ఉన్నాడు కానీ ఆ తండ్రి కాదు, ఆ తండ్రి మగాడు కాదు ఆడది లేదంటే ట్రాన్స్జెండరు అనేటటువంటి అంశం ఆ పిల్లవాడికి ఏ విధంగా తేలుతుంది, స్కూల్లో ఏమని చెప్పుకుంటాడు, పిల్లల మధ్యన ఎలా తలెత్తుకుని తిరుగుతాడు, ఇలాంటి రకరకాల అంశాలు ఉంటాయి. కాబట్టి ఏ నిర్ణయం అయినా కూడా ఈ వేదిక మీద నువ్వు తీసుకోబోయేటటువంటిది ఆ పిల్లవాడి భవిష్యత్తు దృష్ట్యా తీసుకోవాలనేటటువంటిది నా విజ్ఞప్తి. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం సుజాత గారు, ఒకసారి మీరు కొంచెం బాధపడకుండా, ఎందుకంటే మీరు లోపల నుంచి ఏడుస్తున్నారు. ఇదేమి ఈ రోజు ఇన్సిడెంట్ కాదు, పెళ్ళైన 1.5 year మీకు తెలిసిన ఇన్సిడెంట్. అర్థం అవుతుందా? అతను అసలు మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాడు, చేసుకున్న తర్వాత ఇలా ఉన్న వ్యక్తిని కుటుంబం సపోర్ట్ చేస్తుంది, సొసైటీ సపోర్ట్ చేసింది అతనికి. అతను శారీస్ కట్టుకోవడం కానీ బయటికి వెళ్ళడం కానీ ఇవన్నీ అప్పటి నుంచే 1.5 year నుంచే చేస్తూ వచ్చాడు. మీ సెకండ్ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి అతను వెళ్తున్నాడు, వేరే చోటకి వెళ్తున్నాడు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఆయనకి ఎవరో దేవత వస్తారు, దేవుడు వస్తారు కాబట్టి అలా మారతాడమ్మా అని ఒక టాపిక్ చెప్పారు. నెక్స్ట్ ఏదో చేతపడలు ఏవో చేసేసారు, దానివల్ల అతను అలా సైకిక్ గా ఇదైపోయి అట్లా వెళ్తున్నాడమ్మా అన్నారు. అలా అన్న సందర్భంలో మీకు జరిగిన మీరు చెప్తున్న హెరాస్మెంట్లు మళ్ళీ పీక్స్ లో చెప్తున్నారు. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆడపడుచులు కానీ అత్తగారులు కానీ అత్తమామలు కానీ హస్బెండ్లు కానీ హెరాస్మెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎంత మైనస్ పెట్టుకొని అంటే ఒక లేడీ ఆలోచన విధానం ఉండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ పిల్లాడిని కంటూ అతను బిహేవ్ చేస్తున్న విధానానికి మిమ్మల్ని అంత క్రూయల్ గా హెరాస్ చేయడం జరుగుతుందా అనేది నా డౌట్. ఎందుకంటే ఆడవైపే పెద్ద గొయ్యి ఉంది. అరే ఈ అమ్మాయి ఏం కేసు ఫైల్ చేస్తుందో, రేపొద్దుట మనం అన్ని తెలిసి మనం దాచిపెట్టేసాం అమ్మాయి విషయాన్ని, కేసు ఫైల్ చేస్తే మనం జైలుకి వెళ్ళాలి అనే భయం వాళ్ళకి లేదా? ఉంటది కదా. అయినా మీరే సర్దుకున్నారు, మీరు వచ్చేసారు, మీరు బయటకు వెళ్ళిపోయారు. అంత క్రూయాలిటీని మీరు తట్టుకున్నానండి, ఆ కష్టాలు పడలేక బయటకు వెళ్ళిపోయానండి అంటే ఈ రెండు మ్యాచ్ అవట్ల. ఇక్కడ శ్రీవాణి గారు నేను చెప్పాలనుకునే 2 points ఏంటంటే, ఈ రోజున సొసైటీలో చాలా మేజర్ ఇష్యూస్ 2. మనం నిజంగా ట్రాఫిక్ లోకి వెళ్తే బెగ్గర్స్ ఒకటి, ఇలా ట్రాన్స్జెండర్స్ డబ్బుల కోసం కార్ల దగ్గర కానీ బైక్ల మీద కానీ అసలు కొంతమంది జెంట్స్ అయితే వీళ్ళు అటాక్ చేసే విధానం చాలా దారుణంగా ఉంటుంది. రీసెంట్ గా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండి, ఎవరన్నా కానీ వల్గర్ మాటలు మాట్లాడిన ట్రాన్స్జెండర్స్ ఓవర్ గా రియాక్ట్ అయ్యి కొంతమంది బట్టలు తీసేస్తూ జెంట్స్ ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో అట్లా ఎవరైనా హెరాస్ చేస్తే ఇమీడియట్ గా కంప్లైంట్ ఫైల్ చేస్తే కనుక లీగల్ యాక్షన్ తీసుకుంటారండి. వాళ్ళందరికీ వార్నింగ్ కూడా జరిగింది. నెక్స్ట్ ఇలాంటి వ్యక్తులు 90% ఫ్రాడ్ పర్సన్సే ఉన్నారు. అంటే ఏ పని చేసుకోకుండా పనేమి లేకపోతే ఎట్లా మనం ఒక డ్రెస్అప్ అయిపోయి బెగ్గింగ్కి వెళ్తే భయపడి ఇస్తారు. మీకు బెగ్గర్కి ఇచ్చే అమౌంట్ కంటే వీళ్ళకి భయపడి గబుకుని అక్కడ ఆ టైంకి వాళ్ళని వదిలించుకోవాలన్న ఉద్దేశంతో 10 రూపీస్ అనో 20 రూపీస్ అనో అలా ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి 100 ఇచ్చేదాకా కూడా వదలరు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చి. సో ఇది సొసైటీలో ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేసే విధంగా సేఫ్టీకి డ్యామేజ్ గా ఉంది కాబట్టి కొంత సీరియస్ యాక్షన్. రియల్ గా ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళు నిజంగా సఫర్ అవుతున్నారండి. ఇలాంటి ఫ్రాడ్ పర్సన్స్ ఎవరైతే వీళ్ళ హస్బెండ్ అవునా కదా మనకు తెలియదు కానీ రూల్ ప్రకారం అలా ఫ్రాడ్ పర్సన్స్ వల్ల నిజంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. అందుకని వాళ్ళు ఏంటంటే ఒక రికగ్నైజేషన్ పెట్టుకున్నారు, వాళ్ళ టీంలో జాయిన్ అవ్వాలి, వాళ్ళు డాక్టర్స్ తోటి వెరిఫై చేసుకున్న తర్వాతే వీళ్ళ ఆలోచన విధానంతో ఇలా మారుతున్న డ్రెస్అప్ అవుతున్నారా లేదా పూర్తిగా వాళ్ళ బాడీలోనే అలాంటి చేంజెస్ ఉన్నాయా. ఇలాంటి వ్యక్తులు వాళ్ళు కొంతకాలం అబ్జర్వ్ చేసిన తర్వాతే వాళ్ళ టీం నుంచి ఆథరైజేషన్ ఇస్తారు. అలా ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ పర్సన్స్ కింద లెక్క. ఇక బెగ్గర్స్ విషయానికి వస్తారా, నిజంగా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. బెగ్గింగ్ చేసి తాగుడుకో డ్రగ్స్కో వీటికో అలవాటైపోయి అలా ఉండేవాళ్ళు. వాళ్ళకి మనం గవర్నమెంట్ తరపు నుంచి ఎన్ని పథకాలు ఉన్నా కూడా అవి పట్టించుకోరు. నిజంగా బెగ్గర్స్ విషయానికి వస్తే ₹1 దానం చేయడం కంటే వాళ్ళకి అవసరానికి ఏమన్నా ఫుడ్ డొనేట్ చేయడం బెటర్ ఆప్షన్ అనేది చాలా సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. ఇక ఈయన విషయానికి వస్తే
ఇతను ఆల్రెడీ బాంబే వెళ్ళి ఇక్కడ ఎందుకు ఉండట్లేదు అంటే ఇక్కడ సరౌండింగ్స్ లో ఇతని ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు కాబట్టి అతను వేరే చోటకి వెళ్ళిపోయి అతను బెగ్గింగ్ చేయడమా లేకపోతే ఇప్పుడు మనం చెప్తున్న విధానంలో బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసుకుంటున్నాడా అనేది మనం అక్కడ పెడితే ఆ తెచ్చిన డబ్బు ఏం చేస్తున్నాడు, ఇంతవరకు ఈవిడికి ఏమి ఇచ్చింది లేదు, పిల్లోడికి ఇచ్చింది లేదు. ఇలాంటి వ్యక్తితో లీగల్ యాక్షన్ తీసుకోవాలే తప్ప 15 ఏళ్ళు బతికేసి 15 ఏళ్ల తర్వాత 2021లో మీరు ఒక అగ్రిమెంట్ చూపించారు. అప్పుడు అతను మీ హస్బెండ్ పేరే రాసుకున్నాడు, అందులో జెంట్ పేరే రాశాడు. కానీ తర్వాత ఆధార్ కార్డు ఒకటి మీరు చూపిస్తున్నారు, ఆధార్ కార్డులో మేనా రమేష్ యాదవ్ అని పెట్టుకున్నారు. అలా ఒక ఆధార్ కార్డు ఇవ్వడం అనేది జరగదమ్మా, మెడికల్ సర్టిఫికెట్స్ ప్రాపర్ గా లేకుండా. అర్థమవుతుందా? ఎందుకంటే మీ హస్బెండ్ ని చూడగానే అక్కడ ఆ ఫోటో చూడగానే జనాలకు అర్థమవుతుంది ఇతను ట్రాన్స్జెండర్ గా కన్వర్ట్ అయిన వ్యక్తి, ఒక జెంటు లేడీగా కన్వర్ట్ అయ్యాడు. కానీ ఆయన డైరెక్ట్ లేడీ కాదు, చూడగానే ఏ వ్యక్తి కన్నా అర్థమవుతుంది. అంత పర్ఫెక్ట్ గా ఏమి లేడు, డ్రెస్అప్ అయ్యాడా అని. అక్కడ ఆధార్ కార్డు చూస్తే ఫీమేల్ అని క్లియర్ గా ఇచ్చారు. అలా ఇచ్చారు అంటే అది ఒరిజినల్ ఆధార్ కార్డు అన్నా కాకపోవచ్చు. ఈ మధ్య ప్రతి ఆధార్ కార్డు మనం ఊరికే ఏదో యాప్ ఉందమ్మా రెడీ చేసుకుంటున్నారు, కానీ అతను దాన్ని మీకు చూపించిన విధానంలో ప్రింట్ తీసుకొచ్చి ఇచ్చారు. అలా ఒక ఆధార్ కార్డు క్రియేట్ చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా అతను మారి పర్మిషన్స్ తెచ్చుకున్నట్టు లెక్క. అలా తెచ్చుకున్న వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు? మీరు వెళ్ళారు. ఎందుకు? ఒక చిన్న ఇంటి కోసం ఆశపడి. నీ జీవితము నీ కొడుకు జీవితం కంటే నీకు ఆ చిన్న ఇల్లు ఇంపార్టెంట్ అయ్యింది. 2, కోర్టుకి వెళ్ళుంటే నువ్వు ఒక్క మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుంటే ఈ ఇంటికంటే ఎక్కువ మెయింటెనెన్సే వచ్చేది. ఆ వ్యక్తి తండ్రా కాదా అని కోర్టు చూడదమ్మా, కన్నాడా లేదా? కన్నాడు. లీగల్ గా కొడుకు కావాలని అతనే వచ్చాడు. కొడుకుని పోషించాల్సిన బాధ్యత అతనికి ఉంది. అర్థమవుతుందా? అతని తర్వాత ఏ రూపంలో కన్వర్ట్ అయినా కూడా రెస్పాన్సిబిలిటీస్ తండ్రిగా అతనికే ఉన్నాయి. పిల్లాడి బర్త్ సర్టిఫికెట్ లో కానీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ లో కానీ అన్ని తండ్రి పేరు ఇతందే ఉంది కదా. ఇతన్ని ఎలియాస్ మీనా అంటారే తప్ప డైరెక్ట్ గా మాడిపోయాడు కాబట్టి నాకు డ్యామేజ్ అయిపోయిందండి లీగల్ సిస్టమ్ లో అనుకోవడానికి లేదు. అతని మీద స్టిల్ మీకు ఇంకా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి పూర్తి హక్కులు ఉన్నాయి. మీకు అవి తెలియక విపరీతంగా కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత మైనస్ పెట్టుకొని ఒక కోడలు దొరకడమే ఎక్కువ. అలాంటిది మీ అత్తమామలో మీ ఆడబడుచులో హెరాస్ చేశారంటున్నాం. అది ఇక్కడ మ్యాచ్అప్ అవ్వట్లా. పోలీస్ స్టేషన్స్కి ఇలాంటి కేసులు వెళ్తే చాలా సీరియస్ గా తీసుకుంటారమ్మా. అది ఇక్కడ మ్యాచ్అప్ అవ్వట్లా. ఎందుకంటే ఎక్కడా కూడా 3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నిన్నే తిడుతున్నారు, మీ అత్తమామ నిన్నే తిడుతున్నారు. నీ వల్ల ఎలా అయిపోయాడు, నువ్వేమి మార్చలేదుగా. ఏమంటే చీర కట్టుకోండి, ఏమంటే నైట్ వేసుకోండి అని నువ్వు ఎప్పుడు అనలేదుగా. ఆయన వేసుకుని తిరుగుతున్నాడుగా. నెక్స్ట్ రోజు అదే ఇంట్లో ఏదో సందులోంచి వెళ్తాడు. వెళ్ళే వ్యక్తిని ఒక వీడియో తీసుకోలేకపోతున్నావు. అవి చాలా ప్లస్ పాయింట్ అయితే మీకు లీగల్గా. మీ లీగల్ హక్కులు తెలుసుకోండి. ఇలా కూర్చొని బాధపడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే ఈ స్టేజ్ మీద సెటిల్ చేయడానికి అటువైపు మీ ఆయన లేడు, మేనా లేదు. అర్థమవుతుందా? ఉంటే ఆ ఆస్తి రాసిస్తారా మేడం అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో అలా జరిగింది. మీ అబ్బాయి మీ ఆయన్ని చూస్తున్నాడా, మాట్లాడుతున్నాడా? ఈ 3 months నుంచి చూస్తా. అసలు ఎక్కువ మాట్లాడాడు, ఖాళీ ఫోన్లోనే పైసలు వేస్తావా. 3 months ముందట డాడీ అనేటోడు, ఈయన పైసలు ఇస్తలేడు, ఇంకా ఈయననే బెదిరిస్తున్నాడు. ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని, నేను తీసుకొచ్చిందా. 3 నెలల క్రితం వరకు కూడా డబ్బులు ఇచ్చాడు, ఇంట్లో కూర్చోబెట్టి 5,000, 2,000, 3,000 అట్లా ఇచ్చేవాడు. ఎంత ఇచ్చేవాడు? 10,000 ఇచ్చేవాడు. సో ఇప్పుడు ఈ 3 నెలల నుంచి నీకు 10,000 ఆగిపోయినాయి. ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, లేదా ఇల్లు నీ పేరు మీద రాయట్లేదు. నువ్వు ఆ ఇచ్చిన ఇల్లుని నువ్వు ఇంకో 3 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసావు. సో ఇప్పుడు నీ లీగల్ హక్కులు చెప్తాను. ఇంకొకసారి నీ కళ్ళమ్మట కన్నీటి చొక్క రాల్చమాకు. ఎందుకంటే అంత అవసరం ఏం లేదు. నువ్వు ఏదైతే డెసిషన్ తీసుకున్నావో ఆ ఇల్లు నీకు వచ్చింది. మీ ఆయన పేరు మీద ఉన్నంత మాత్రాన్ని నీకు వచ్చిన లాస్ ఏం లేదు. ఆ ఇల్లు మీ ఆయనది కదా, మీనాది కదా. మీనా నిన్ను ఖాళీ చేయమని బయటికి పంపించడం కుదరదు. నీ సొంత భర్త ఇంట్లో, సొంత ఇంట్లో ఉండే హక్కు భార్య పిల్లలకి ఉంటుంది. ఇల్లు నీ పేరు మీద రాయమని అనలేకపోవచ్చు, కానీ ఆ ఇంట్లో నుంచి నిన్ను ఖాళీ చేయించడం ఎవరి వల్ల కాదు. మరి నాకు తెలియకుండా అమ్మేసుకోవచ్చా మేడం? నువ్వు ఆ ఇంట్లో ఉండగా ఎవరు కొన్నా అది చెల్లదు. అర్థమవుతుందా? నీ కేసులో 2, నువ్వు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టావో నువ్వు పేరు మార్చమని చెప్తున్నావు కదా, పేరు మార్చడానికి నేను చెప్తాను ఒక ఆప్షన్. మీరు లాయర్ని కలిసి ఒక 498 కేసు, క్రిమినల్ కేసు, ఒక DVC కేసు వేయండి. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మెయింటెనెన్స్ ఆ ప్రాపర్టీ మీ పేరు మీదకి మార్చమని, అలాగే ఇలా నీ జీవితం నాశనం చేసినందుకు మీ అత్త మామల్ని, మీ హస్బెండ్ని అందరినీ పనిష్ చేయమని ఒక 3-4 కేసులు మిక్సీలో వేస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ఈ 2 కేసులకి
అడ్వకేట్ కూడా అవసరం. నీకు నీకు నువ్వుగా వెళ్ళి కేసులు వేసుకోలేకపోతే ఒక చిన్న లాయర్ని పెట్టుకోండి. ఆ లాయర్తో నాతో ఒకసారి మాట్లాడించండి, ఏం చేయాలో చెప్తా. లాయర్ని పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు 498 కేసు అంటే మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈసారి ఎవరైనా ఎస్ఐ తీసుకోకపోతే మాకు ఫోన్ చేయించండి, మేము మాట్లాడతాం. అడ్వకేట్ అవసరం. అర్థమవుతుందా? అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చినాక మీ ఆయన మీ అత్తమ్మలో సెటిల్మెంట్కి అడుగుతారమ్మా. అప్పుడు నువ్వు ఈ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో ప్రాపర్టీ రాయించుకో, సైలెంట్గా ఉండు. ఇంకా అతని దగ్గర నుంచి మంత్లీ 10,000 ఏదో వస్తాయిగా, అవి ఇక్కడ నుంచి రెగ్యులర్గా రావాలి అని అడుగు. ఒప్పుకుంటే వదిలే, లేకపోతే కేసు ఎఫ్ఐఆర్ చేయించేసి తరువాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా డీవీసీ కేసు నెలకి 20,000, నీకు 20,000, నీ కొడుకు 20,000 కావాలని మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయండి. ఇప్పుడున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఆర్డర్ అవుతుంది. అర్థమవుతుందా? మీరన్నా 10,000 కాదమ్మా, మినిమం 15,000 నుంచి 20,000 నీకు చేతికి వస్తాయి మంత్లీ. ఆ ఇంట్లో నుంచి నువ్వు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, అసలు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి ఏం ఫీల్ అవుతున్నాడా అని మా బాధ ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో జరిగిన ఒక తప్పుకి ఇప్పుడు మీ ఆయన్ని మేమేం అనలేం, కానీ ఏ తప్పు చేయని నీ కొడుకు ఏంట్రా బాబు, ఎవడు తండ్రి, ఎవడమ్మ, ఎవడు ఇది అని చెప్పుకోలేని పరిస్థితి. అసలు ఆ సరౌండింగ్స్ లో వాళ్ళ దగ్గర ఉండడం కంటే ఆ ఇల్లు నీ పేరు మీదకి వచ్చినాక అమ్మి పడేసి దయచేసి దూరంగా వెళ్ళండి తల్లి. అలాంటి తండ్రి సరౌండింగ్స్ లో ఉండాల్సిన అవసరం లేదు. మేబీ వాళ్ళిద్దరు బయట కలుసుకుంటే అది వాళ్ళ పర్సనల్ తప్ప, మీరు అది ప్రెజర్ చేసి ఒక ఆస్తి కోసం మీరు కక్కుర్తిపడి వెళ్ళటం వల్ల పిల్లోడికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అమ్మ ఎలా చెప్తే అలాగే వినాలి కదా. ఈ రోజున మీ ఆయన ఏమంటున్నాడు, మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అంటున్నాడు. నీకేం చెప్పా, ఏడవద్దని చెప్పానా? మా కొడుకు చాలా బాధపడుతుండు మేడం. నీ వల్ల బాధపడుతున్నాడు, మీ ఆయన వల్ల కాదు. నువ్వు చిన్న ఇంటి కోసం నువ్వు కక్కుర్తి పడి ఈ రోజు నీ పిల్లోడి మనస్సును అక్కడ తాకట్టు పెట్టావు తెలుసా? నా జీవితం ఖరాబైంది, నా కొడుకు కన్నా ఒక ఆధారం ఉంటది అనుకున్నా కానీ నేను ఇంత. అంతకంటే ఎక్కువ నువ్వు సంపాదించేదాను తల్లి. ఒక్క మెయింటెనెన్స్ కేసు వేసుంటే ఆ ఇల్లు రావడమే మీ పేరు మీదకి వచ్చేసేది. ఇప్పుడైనా మీకు ఏం కంగారు లేదు, మీరు బాధపడొద్దు. నేను చెప్పినట్టుగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. 100% ఆ ఇల్లు మీ పేరు మీదకి వస్తుంది. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, మీరు ఆ సరౌండింగ్స్ లో ఉండొద్దు. ఆ ఇల్లు మీ పేరు మీదకి వచ్చినాక అమ్మి పడేసి వేరే చోట ఉండండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అసలు అతనితో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. లేడు, విడాకులు వచ్చినాయి అని చెప్పుకో. ఆ అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు ఇలా ఉంది అంటే ఒక సంబంధం రావాలి కదమ్మా. ఇంకో 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు నీ కొడుకు పెళ్లి చేస్తావుగా. నువ్వు బాధపడి రేపొద్దుట వచ్చే వాళ్ళకు కూడా బాధ పెట్టాలంటే ఎట్లా? అర్థమవుతుందా? మీరు ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. మీ అడ్వకేట్ తో నన్ను ఒకసారి మాట్లాడిస్తే నేను అన్ని చెప్తాను మీకు. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. జాగ్రత్త. జాగ్రత్త సుజాత గారు. డాక్టర్ గారు, మేడం గారు చెప్పినట్టుగా చేయండి అమ్మా. జాగ్రత్త. ఏడవకండి అమ్మా, ఏడవకండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. అంటే యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళకి నిజంగా ఏం చెయ్యాలి, ఎలా చేస్తామా? లేదు మేడం, ఆ అమ్మాయికి లీగాలిటీ తెలియక కానీ ఇన్ కేస్ తన మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తుంటే ఆ ఇంటికంటే ఎక్కువ ఈ పాటికి యాడ్ అయిపోయి ఉండేది. చచ్చినట్టు వాళ్ళ అత్తగారు అయితే దొరికిద్ది కదా, ఆటోమేటిక్ గా మ్యాటర్ సెటిల్మెంట్ అయ్యేది, కొంత అమౌంట్ వచ్చేది. కానీ అదే అంటున్నాను, అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది తెలియదు, చుట్టూరా ఉండే వాళ్ళు కూడా చెప్పరు. సో అలాంటి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు అండ్ అలాగే మీరు చెప్పడం వల్ల నిజంగా తెలుస్తుంది. ఇక్కడ వరకు వాళ్ళు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు, వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్ గా మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే డెఫినెట్ గా ఇది కథగా జీవితం వేదిక దగ్గర రండి. డాక్టర్ గారు అండ్ అలాగే మేడం గారు ఇచ్చేటటువంటి సలహాలు తీసుకోండి, హ్యాపీగా ఉండండి, ఎవ్వరూ ఇబ్బంది పడొద్దు. ప్లీజ్, ఏ ఇబ్బంది అయినా సరే డెఫినెట్ గా ఇక్కడికి రండి, మీ ప్రాబ్లం అనేది డెఫినెట్ గా సాల్వ్ చేసి పంపిస్తారు ఇక్కడ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే.
మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9888393336. మేం వింటాం, మీ వెంట ఉంటాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.